వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. జమ్మూ కాశ్మీర్ పహల్గాల పర్యాటకులపై టెర్రరిస్టులు చేసిన దాడిని అమానుష్య చర్య అని తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ సంఘం ఆధ్వర్యంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 27 మంది పర్యాటకులను ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్చి చంపడం అవమానీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు. తీవ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించిన పంతంగి వీరస్వామి గౌడ్ టెర్రరిస్టుల దాడులను యావత్తు ప్రజానికం, ప్రజాస్వామిక వాదులందరూ ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించాలని కోరారు. ఉగ్రవాదులు తమ ఉనికి కోసం ఇలాంటి హింసాత్మక దాడులు చేయడం సమంజసం కాదని, ఇలాంటి దుశ్చర్యలు చేయడం సరికాదని అన్నారు. టెర్రరిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకొని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టుల మారణకాండ పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, ఐతగాని మల్లయ్య గౌడ, ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, గిరీశం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.